ఒక వీడియోలో చెప్పడం జరిగింది, సరిపోలేదండి. ఇదిగోండి మందారం. ఈ పువ్వు కూడా అమ్మ నేను మీ కోరికల కోసం అమ్మకు చెప్పాను, సబ్స్క్రైబర్ల కోరికలు తీర్చండి అమ్మ అని. అప్పటిదాకా అయ్యగారు చక్కగా అమ్మకి అలంకరించి బయటికి వెళ్ళిపోయి మాకు హారతి అంతా చూపించడానికి నేను పిలిచాను, అయ్యగారు రండి అనేసి. అప్పుడు నేను సబ్స్క్రైబర్స్ తీర్చండి అమ్మా అని ఇట్లా బతిమలాడినట్టు అనగానే చక్కగా అయ్యగారు ఇటు తిరిగారు, అమ్మ పువ్వు చక్కగా తల్లి పువ్వు చేశారన్నమాట. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కాకపోతే నేను వీడియో తీయలేదండి, పువ్వు పడేటప్పుడు అమ్మ పువ్వు ఇచ్చేటప్పుడు వీడియో తీయలేదు. అయ్యగారు అడిగేసి, అయ్యగారు మరి అమ్మ పువ్వు ఇచ్చింది నాకు ఇచ్చేయాలి మీరు అని అంటే, అమ్మ మీరు అడగనక్కర్లేదు, ఆ పువ్వు అమ్మ మీకోసమే ఇచ్చారు అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏదో గట్టి కోరిక కోరుకున్నారు అనేసి. చాలా గట్టి కోరిక కోరుకున్నాను మీకోసమే. మరి మీ కోరికలన్నీ అమ్మ తీర్చాలి ఇవాళ తప్పకుండా సబ్స్క్రైబర్స్ మీరు అమ్మ దగ్గర వేడుకోండి, మనస్ఫూర్తిగా వేడుకోండి. తర్వాత మీరు వేడుకున్నంత మాత్రాన్ని సరిపోదు, మీరు కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నించండి, నిజాయితీగా ఉండడానికి ట్రై చేయండి. కొంచెం కష్టంగానే ఉంటుంది నిజాయితీగా ఉండడం అంటే. కానీ మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉండడం మొదలు పెడతామో అప్పుడు మనం అమ్మ బిడ్డలం అయిపోతున్నట్టే. ఇంకా అమ్మ దారిలో మనం వెళ్తున్నప్పుడు అమ్మ కూడా మన దగ్గరకు వచ్చేస్తుంది, తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో మరి అమ్మ మనకు దగ్గరగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నిజాయితీగా ఉండాలి, ధర్మ మార్గంలో నడవాలి, ప్రతి ఆడపిల్లలు అమ్మని చూడాలి. సో ఇవన్నీ ఆలోచించుకొని చక్కగా అమ్మ కోరిక తీర్చాలి. అమ్మ మరి శక్తి రూపం మనలో కూడా ఉంది అని మనం గుర్తించాలి. త్వరగా గుర్తిస్తే అమ్మ చక్కగా అందరినీ చల్లగా చూసుకుంటుంది. లోకంలో జరుగుతున్న పాపాలన్నీ తగ్గిపోతాయండి. ఒక్కొక్కరు మన మనసులో ఉన్న మన ప్రతి మనిషిలో ఉన్న అమ్మని గుర్తుపడితే ఎన్ని పాపాలు తగ్గిపోతాయో తెలుసా. భూమి పాపాలను తట్టుకోలేక వింత వింత వ్యాధులు, వింత వింత వాతావరణ అనర్థాలు జరుగుతున్నాయి. ఎక్కడో అసలు సంబంధమే లేకుండా భయంకరమైన, మొన్న చూడండి వరదలు వచ్చాయి. చక్కని తల్లి ఒక ఆవిడ బాగా చదువుకొని కలెక్టర్ దాకా చదువుకుందట. అమ్మాయి వరదల్లో కొట్టుకొని చనిపోయింది. ఒక్కరోజు కోసం ఆగకుండా తను పర్లేదు నేను వెళ్ళిపోవాలి తెల్లారికల్లా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నని కలవడానికి వచ్చేసి ఆ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళిందంట, నీళ్ళల్లో కొట్టుకొని చనిపోయింది. ఇలాంటి అన్ని అనర్థాలు జరుగుతున్నాయంటే పాపాలు తట్టుకోలేకే అండి భూమాత. మరి ఆ పాపాలన్నీ తగ్గిపోవాలి, మన భూమి సస్యశ్యామలం అవ్వాలి అంటే మనం అందరము నిజాయితీగా, నిష్కల్మషంగా ధర్మ మార్గంలో అమ్మ బాటలో నడిస్తే చక్కగా ప్రతి ఒక్కరు ఆడపిల్లల్లో లలితమ్మని చూసుకొని శ్రీరామచంద్రుడిలాగా ప్రతి ఒక్కరు మారిపోతే, శివయ్య స్వరూపాలుగా మారిపోతే లోక కళ్యాణం జరిగిపోతుంది. భూమి అంతా సస్యశ్యామలంగా మారిపోతుంది. అమ్మ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది, శివయ్య శక్తి గుర్తించండి. సరేనా?